ఎవరైనా సెలబ్రిటీల్ని వాళ్ళందరినీ మనం ఫేమస్ అవుతే సెలబ్రిటీస్ అవుతుంటారు. కానీ నా ముందున్న గెస్ట్ పేరే ఫేమస్ రామ్. బ్రో ఒక డైలాగ్ చెప్పు. నో సార్ థ్యాంక్స్. చెప్పు బ్రో, పర్లేదు, ఏం కాదు. నో, ఆ రీల్ చెప్పు. లాస్ట్ టైం ఒక రీల్ చేసా కదా, అది ఐ టోల్డ్ యూ నో. ఇప్పుడు నార్మల్గా మూవీస్ ఇష్టమా? మూవీస్లో యాక్ట్ చేయడం, యాక్టింగ్ చేయాలి ఎప్పటికైనా అని సినిమాలో కనిపించాలి. ఇండియన్ ఆర్మీ జాబ్ అడ్డవుతుంది. వాలంటీర్ కన్నా రిటైర్మెంట్ తీసుకొని ఈ పరంగా వద్దాం అనుకుంటున్నాను. మరి ఇప్పుడు జాబ్ మానేస్తే సడన్గా ఇప్పుడు సినిమాలు అంటే ఆఫర్లు ఒక్కోసారి వస్తుంటే మళ్ళీ ఒక్కోసారి పోతుంటాయి, ఎప్పుడు ఒకలా నడదు కదా. అలా అని చెప్పి అక్కడ ఇక్కడ ఉండి సఫర్ అవ్వడం కంటే ఇలా వీడియోస్ చేయాలి ఇలా అని నీకు ఎప్పుడు వచ్చింది థాట్? ఎందుకు వచ్చింది? 4-5 years నుంచి నేను చేస్తూ ఉండేవాడిని. ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్ చేయాలని మెయిన్. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఫారినర్స్ నీకు ఎక్కువ ఫ్యాన్స్ కదా? స్టార్టింగ్ నేను తెలుగులోనే చేశా. రీచ్ వెళ్ళేదే కానీ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది కాదు. అర్థం కాలేదు మన తెలుగు వాళ్ళు ఎందుకని. ఫేమస్ రామ్ అని పెట్టుకుని నిజంగా ఫేమస్ అయిపోయాడు. నేను కూడా చూసాను అట్లాంటి కామెంట్స్. పేరు పెట్టుకుని నిజంగానే ఫేమస్ అయిపోయి. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నార్మల్గా ఎవరైనా సెలబ్రిటీల్ని వాళ్ళందరినీ మనం ఫేమస్ అవుతే సెలబ్రిటీస్ అవుతుంటారు. కానీ నా ముందున్న గెస్ట్ పేరే ఫేమస్ రామ్. ఇన్స్టాగ్రామ్లో అలా ఫేమస్ అనమాట. ఈయనకి చాలామంది ఫారినర్స్ కానీ ఎక్కువ కామెంట్స్ ఫారినర్స్ నుంచి అలా ఉంటారు. అండ్ అదే కాకుండా అప్పట్లో సోషల్ మీడియాలో సితారా గారు ఫుల్గా ఫాలో అవ్వడం, అవన్నీ ఇన్స్టాలో వైరల్ అవ్వడం అవన్నీ జరిగాయి. అదే కాకుండా ఈయన ఒక జవాన్, ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తుంటారు. ప్యాషనేట్ కోసం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అదే లైక్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అని అనుకుంటా. అవన్నీ మనకు కొన్ని తెలియని విషయాలు ఉంటాయి. అవన్నీ రామ్తోనే మాట్లాడి మనం తెలియని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ రామ్, ఎలా ఉన్నావు? హాయ్ బ్రో, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా బ్రో. ఎప్పుడు లీవ్ కోసం వచ్చావా? ఇప్పుడు ప్రెసెంట్ లీవ్లో ఉన్నాను. ఓకే. ఇండియన్ ఆర్మీ మొత్తం? ఇండియన్ ఆర్మీలో. ఎప్పుడు వెళ్ళిపోయారు జాబ్కి? నేను 2015లో జాయిన్ అయ్యాను ఇండియన్ ఆర్మీలో. నా డిగ్రీ కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయిన వెంటనే జాబ్లో జాయిన్ అయ్యాను. ఎందుకు ఇండియన్ ఆర్మీకి? ఎందుకు ఇండియన్ ఆర్మీ? అంటే నాకు డిఫెన్స్ పరంగా అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది. డిఫెన్స్ పరంగా వెళ్ళాలి అని చెప్పి. దానికి తోడు మన అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళంతా, మా ఏరియాలో అంతా ఆర్మీలు ఎక్కువగా ఉంటారు. సో అలా మోటివేట్ అయ్యి వెళ్ళాను. ఇంకా రౌండ్ 1600 గ్రౌండ్ అవన్నీ. గ్రౌండ్ 2015 బ్యాచా? 2015. అమ్మో బాబాయ్. ఇప్పుడే అంటే నీకు అప్పుడు 17-18? అప్పుడు 19 years. 19 yearsకి జాబ్ వచ్చి వెళ్ళిపోయినావు. ఇంకేంటి మరి ఈ యాక్టింగ్ ఏంటి, వీటి మీద నీకు ఎలా అవగాహన ఎలా వచ్చింది? యాక్టింగ్ అంటే నాకు యాక్టింగ్ అంటే కూడా ఇష్టం ఉంది. సో మామూలుగా చేస్తూ ఉండేవాడిని. సో అలా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. డాన్సెస్ కానీ, స్కూల్లో కల్చరల్స్ ప్రోగ్రామ్స్, కాలేజ్లో కానీ అవన్నీ చేసేవాడివా నువ్వు? స్కూల్లో అవన్నీ పార్టిసిపేట్ చేసేవాడివి, దాని మీద ఇంట్రెస్ట్తో ఇది చేసావు. ఓకే. సితారా గారు నేను ఫాలో అవుతున్నారని నేను చూసావా? అవి చూశాను. ఓకే. మాట్లాడతావా ఎంతో? మాట్లాడేవాడు? అలా ఏం లేదంటే మనల్ని మనం యాక్టింగ్ వాళ్ళు ఎందుకు ఫాలో అవుతారో, ఫాలో అయ్యారు, మనకి రీల్స్ నచ్చో లేకుంటే. సో అంతవరకు నేను ఇప్పుడు మెసేజ్ చేయడం, మాట్లాడాలి, మెసేజ్ చేసి ఎప్పుడు మాట్లాడడం ఏం లేదు. అలా ఏం చేయలేదు నేను. ఓకే. ఇన్స్టాగ్రామ్లో వీటి గురించి లైక్ ఇలా వీడియోస్ చేయాలి ఇలా అని నీకు ఎప్పుడు వచ్చింది థాట్? ఎందుకు వచ్చింది? 4-5 years నుంచి నేను చేస్తూ ఉండేవాడిని. అదొక ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్ చేయాలని మెయిన్. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సో కానీ అప్పుడు డిఫెన్స్ పరంగా ఉన్న దాన్ని బట్టి మనం అంత థాట్ దాని మీద యాక్టింగ్ పరంగా లేదు. సో 4-5 years అవుతుంది నేను స్టార్ట్ చేసి. రీసెంట్గా ఒక 6 months నుంచి కొంచెం నాది రీచ్ వెళ్ళటం అలా. ఓకే. చేసిన 6 months తర్వాత రీచ్ వెళ్ళడం అలా మాట్లాడు. మీ వాళ్ళు గుర్తుపడతారా అక్కడ? గుర్తుపడుతుంటారు. అది ఎక్కడ పెట్టుకున్నావు బ్యాక్గ్రౌండ్? మరి అక్కడ ప్లేస్ ఉంటుందా? రూమ్ ఉంటుంది. రూమ్ మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అంటే నాకు రూమ్ ఉంటుంది సపరేట్గా. రూమ్లో నేను చేస్తా ఉంటాను. అచ్చా, నీకు సపరేట్ రూమ్. మ్యారేజ్ ఏం కావాలి? పెళ్ళి ఏం చేసుకోలే? మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిపోయిందా? ఓకే. ఓకే. అంటే 10 years అవుతుంది నేను ఆర్మీలో జాయిన్ అయ్యి. అంటే మ్యారేజ్ అయిపోయింది అంటే ఆయన తెలియదు ఇంకా నువ్వు అలా లేవు, ఇంకా యంగ్ కుర్రాడిలాగా ఉన్నావు నువ్వు, ఇంకా యూత్. నేను ఎంత
26, 25 అనుకుంటున్నా, అంతేనా? 28. 28. నాకు అంతే, మ్యారేజ్ అవ్వలేదు ఇంకా. అంటే జాబ్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఇంట్లో వాళ్ళు అదే ఉంటది, మ్యారేజ్ అని అనుకుంటా. సో అలా అయిపోయింది, ఇంకా చేసేసుకున్నాం మ్యారేజెస్. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న వ్యవసాయం, ఊళ్ళో ఫార్మర్స్. ఓకే. ఎక్కడ మీది? మాది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర కనపర్తి గ్రామం. ఒంగోలు గిత్త. ఇంట్రోవర్ట్ అంటే ఎక్కువగా మనం కొంచెం ఎక్కువగా మాట్లాడలేము. మరి యాక్టింగ్ ఇష్టం? యాక్టింగ్ అంటే మళ్ళీ కెమెరా ముందుకు వెళ్తే నార్మల్గా అది వేరు, అంటే బయట కొంచెం తక్కువే. బయట కొంచెం తక్కువ, చాలా తక్కువ మాట్లాడుతున్నావు, చాలా సెటిల్డ్గా మాట్లాడుతున్నావు, చాలా ఇంట్రోవర్ట్లా ఉన్నావు. బయట అంతేనా, ఇలానే ఉంటావా? బయట అంతే, కొంచెం కొత్త వాళ్ళు అట్లా అలా ఉంటుంది. ఫ్రెండ్స్తో నార్మల్గానే ఉంటాం. ఫ్రెండ్స్తో నార్మల్. ఇప్పుడు నాతో ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుతూ అలా మాట్లాడేసే, ఫ్రీగా రిలాక్స్గా మాట్లాడేసే, సరేనా? బ్రో ఇప్పుడు నార్మల్గా నీకు భయం ఏదా బోర్డర్లో? భయం అంటే సరే మనం జాబ్కి వెళ్ళాక ఇంకా భయం అంటే ఏముండదు మనకి. ఆ ట్రైనింగ్ మనం తీసుకున్న ట్రైనింగ్ ఇవి ఉంటుంది కదా, 6 months ట్రైనింగ్ ఇస్తారు తర్వాత అలా. సో భయం ఏంటో అలా ఏమి ఉండదు. నువ్వు ఎప్పుడైనా ఫైర్ చేసావా? ఫైరింగ్ అంటే మాకు ఎవ్రీ 3 months అట్లా జరుగుతూ ఉంటాయి. అది ప్రాక్టీస్. డైరెక్ట్గా ఎప్పుడు ఫైర్? డైరెక్ట్గా ఎప్పుడు చేయలేదు. అలా ఉంటుందా అక్కడ? అంటే ఇప్పుడు మూవీస్లో అనేది ఇంట్లో చూపిస్తుంటారు, ఉంటుంది వెంటనే అంటే డైరెక్ట్ ఫైర్ చేయడం, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు అవుతూనే ఉంటాయి అని అంటుంటారు కదా, అది నిజమా? జరుగుతూ ఉంటాయి అవి. అంటే మనం ఉన్న లొకేషన్లో యాక్చువల్లీ నేను ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ దాంట్లో. మెడికల్. సో మేము ఉండే దాంట్లో కూడా జరుగుతుంటాయి పక్కన ఏరియాలో. మాకు అలా ఇప్పుడు అవ్వలేదు. నేను బోర్డర్లో ఉన్న నా పోస్టింగ్, నాకు వచ్చిన ఫస్ట్ పోస్టింగ్ చైనా బోర్డర్కి అటు సైడ్. ఓకే. సో అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు మేము ఉన్నప్పుడు. కాకపోతే మైనస్ టెంపరేచర్లో ఉండేవాళ్ళం అక్కడ. జనవరి ఆ టైంలో మైనస్లో వెళ్ళేది, బర్ఫ్ అది పడుతూ ఉండేది. ఫుడ్ ఇంకా నార్మల్గా అక్కడ మనం హార్డ్ హార్డ్స్ ఉంటాయి, హార్డ్ వెరైటీస్ అవి ఉంటాయి, అలాంటి ప్యాకేజ్ అవి వస్తుంటాయి అనమాట. ఆ ఫుడ్ తింటుంటే మొత్తం ఆ ఫుడ్తోనే అడ్జస్ట్ అవ్వాలి. ఏం చపాతీసావా? చపాతీ, సబ్జీ, కర్రీస్ కూడా ఆల్రెడీ తయారు చేసినవే ప్యాక్ అయ్యి వస్తాయి అనమాట. ఇట్లా అవి వాటిని ఆ టైంలో తింటారు అక్కడ. మీకు ఎవరిస్తారు అవి? మామూలుగానే మీరే ప్యాక్ చేసుకున్నారు? లేదు, అవి సప్లై చేసే వాళ్ళు ఉంటారు. అచ్చా, వాళ్ళు సపరేట్ ఇది తీసుకుని ముందే మీరు అవి తీసుకొని వెళ్ళిపోయి రెడీ చేసుకుని పైకి వెళ్ళిపోతారు. ఓకే. నార్మల్గా కొన్ని 3 వేరియేషన్స్లో చేస్తావు. ఏ వీడియోనో ఒక 3-4 వేరియేషన్స్ అలా వేరియేషన్స్ చూపిస్తుంటావు. ఆ వేరియేషన్స్ ఏంటి, అది నాకు అర్థం కాదు. అంటే లైక్ ఇలా చేయాలి, కోపం అయితే ఇలా చేయాలి, లేకపోతే ఇది నార్మల్ అయితే ఇలా చేయాలి అని 3 వేరియేషన్స్ ఒకే రీల్లో ఎందుకు చూపిస్తుంటావు? ఒక ఎక్స్ప్రెషన్స్, మనం ఏదైనా ఒక మన ఎక్స్ప్రెషన్ ఏ విధంగా మన మనసులో భావం ఉంటది కదా. కోపంలో ఎలా, నార్మల్ గా హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా, బాధలో ఉన్నప్పుడు ఎలా. సో అలా ఎక్కువ ఎవరు చేయరు. సో మనం కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి అట్లా చేశాను. ఇప్పుడు నీకు బాగా వైరల్ అయింది ఒకటి ఇప్పుడు చెయ్యి. నువ్వు బాగా వైరల్ అయింది, ఈ రీల్ వల్ల వైరల్ అయింది ఒకటి చెయ్యి. అంటే ఇప్పుడు చేయడం అంటే బాగా వైరల్ అయిందంటే నో సార్ థ్యాంక్స్ అనే ఒక వీడియో చేశాను, అది వైరల్ అయింది. సో ఆ తర్వాత నుంచి ఇంక అన్ని అలాగే రీచ్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఒకటి చెయ్యి. ఇప్పుడు చేయడం ఇన్నర్ ఫీలింగ్ ఏదో చెయ్యి. ఇప్పుడు అంటే ఎందుకు సిగ్గుపడుతున్నావు ఎందుకు? అది అంటే ఏదైనా అంటే ఇప్పుడు నార్మల్ మూవీస్ ఇష్టమా? మూవీస్ యాక్ట్ చేయడం ఇష్టమే కదా, అందుకే మెయిన్గా చేస్తాను. అంటే యాక్టింగ్ అంటే ఇష్టం, యాక్టింగ్ చేయాలి ఎప్పటికైనా అని, సినిమాలో కనిపించాలి. ఎవరైనా డైరెక్టర్లు కాంటాక్ట్ అయ్యారా? డైరెక్టర్లు ఎవరు నాకు కాంటాక్ట్ అవ్వలేదు. కాకపోతే ఒక ఆహాలో ఒక వెబ్ సిరీస్ తీస్తున్నామని చెప్పి అప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యారు. కాకపోతే నేను అక్కడప్పుడు నాకు లీవ్ అవి సెట్ కాక కుదరలేదు వెళ్ళటం. అంటే అది తమిళ్లో తీశారు, మారి ది ఆఫీస్ అని ఒక అది బాగా అది సక్సెస్ అయింది. సో వాళ్ళు ఇక్కడ తెలుగులో కూడా తీద్దామని నాకు అప్రోచ్ అయ్యారు ఆయన. అంటే మీకు ఒక రోల్ ఇద్దాం అనుకుంటున్నాం, వస్తే తీద్దామని. కాకపోతే అప్పుడు నాకు వెళ్ళటం కుదరలేదు. అప్పుడు వెబ్ సిరీస్ తర్వాత ఒక మూవీ కూడా కొత్త వాళ్ళు అంత కొత్త మెంబర్స్ అంతా ఒక మూవీ తీయబోతుంటే వాళ్ళు అడిగారు. అక్కడ అప్పుడు ఆడ ఉండడం, ఆ జాబ్ లో కుదరక ఇంకా నేను దానికి కూడా వెళ్ళలేకపోయాను. జాబ్ అడ్డవుతుంది. జాబ్ అడ్డవుతుంది. మరి ఏం చేస్తావు? అంటే ఇప్పటికి ఆల్రెడీ నేను 10 years అయిపోయింది నాకు సర్వీస్. ఇంకా 10 ఏం లేదు, అంతేం ఉండదు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అంటే అప్పుడు జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఆర్మీ అది చేయాలని. సో 10 years చేశాను కాబట్టి
ఆ హోప్ అనేది ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మన కోసం ఇంకేదైనా కొంచెం చేయాలి, నా సొంత ఆనందం కోసం. సో అందుకని యాక్టింగ్. దానికి దీనికి కుదరక నువ్వు ఇప్పుడు ఇది అవ్వట్లేదు, మధ్యలో నలిగిపోతా. అంటే ఇప్పుడు నాకు ఏదైనా యాక్టింగ్ పరంగా వెళ్ళాలన్నా, ఆడిషన్స్కి వెళ్ళాలన్నా అక్కడ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి డైరెక్ట్ అంటే లీవ్ అడ్జస్ట్ అవ్వదు కదా. ఏదైనా ప్రైవేట్ జాబ్స్ అయితే మన ఇష్టం వచ్చినప్పుడు లీవ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ రూల్స్ అవన్నీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. రూల్స్ స్ట్రిక్ట్ ఉంటే మళ్ళీ నువ్వు ఎక్కడో ఉంటావు, ఎప్పుడు ఏ బోర్డర్, ఎప్పుడు ఏ లొకేషన్ లో ఉంటావు తెలియదు, రావడం కూడా కష్టం అప్పటికప్పుడు మళ్ళీ. కానీ ఒక 1-2 years తర్వాత అంటే ఇప్పుడు ఫ్యామిలీ మనం సడన్ గా జాబ్ వదిలేసినా కానీ ఫ్యామిలీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటది. సో నా బ్రదర్ ఉన్నారు, సో అతను ఇప్పుడు సెట్ అయితే. మీ బ్రదర్ ఏం చేస్తుంటారు? అతను ఇప్పుడు యూకేలో, లండన్లో. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వెల్ సెటిల్డ్ ఏం కాదు, అది మేమైతే 20 years దాకా మాకు అసలు ఇల్లే లేదు, రెంట్ హౌస్ లో ఉన్నాం. అంటే మా ఫాదర్ అంతా నార్మల్ వ్యవసాయం చేస్తున్నారు. నాకు ఈ జాబ్ వచ్చాక కొంచెం ఇల్లు అవి కట్టి ఈ జాబ్ మీద బ్రదర్ని కూడా మన ఇష్టాలన్నింటినీ కంట్రోల్ చేసుకొని బ్రదర్ని కూడా సెటిల్ చేయాలి అని చెప్పి మనం ఆల్రెడీ ఇట్లా ఆర్మీ అంటూ దూరంగా ఉన్నాం, కష్టపడుతున్నాం. ఆర్మీ అంటే చాలా కష్టమైన జాబ్, అది నార్మల్ జాబ్స్తో చూసుకుంటే. సో తనకన్నా కొంచెం బెటర్ లైఫ్ ఇద్దాంలే అని అతను అక్కడికి పంపించాను. చదువుకోవడానికి. ప్రెసెంట్ ఇప్పుడు 2 years అవుతుంది, మాస్టర్స్ చేస్తున్నాను. ఓకే, నువ్వే పంపించాను. మొత్తం ఫ్యామిలీ అంతా నువ్వే పెద్ద? ఫ్యామిలీ అంటే మీ ఇద్దరిలో నేను పెద్ద, అసలు మనమే అంతా చూసుకోవాలి ఇంటిని అందరినీ. ఇప్పుడు చేస్తున్నారా అమ్మ నాన్నలు, కష్టపడుతున్నారా? ఇప్పుడు లేదు, నేను వద్దని చెప్పాను. వద్దని చెప్పి మా పొలం ఉంటే మాకు ఎంతో లేదు, 1 acre ఉంటుంది, అది చేస్తారు మన ఇంట్లో తినడానికి. ఓకే, అంతకు మించి ఇంకేమన్నా. మరి ఇప్పుడు జాబ్ మానేస్తే సడన్ గా ఇప్పుడు సినిమాలు అంటే ఆఫర్లు ఒక్కోసారి వస్తుంటే మళ్ళీ ఒక్కోసారి పోతుంటాయి, ఎప్పుడు ఒకలా నడదు కదా. అది వదిలేసి నమ్ముకొని దీని మీద వచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదరా. అలా అని చెప్పి అక్కడ ఇక్కడ ఉండి సఫర్ అవడం కంటే, అందుకే బ్రదర్ ఒకవేళ సెట్ అయితే ఫ్యామిలీని అతను మేనేజ్ చేయగలడు. సో మనం ఫుల్ఫిల్ గా ఇందులో అటు ఇటు అయిపోతే మళ్ళీ పరిస్థితి ఎలా? అటు ఇటు అంటే ఏదో ఒకటి డేర్ చేయాలి కదా ఎన్నాలని చెప్పి మనం. అలాంటి ఇప్పుడు నేను ఒకవేళ ఫుల్ రిటైర్మెంట్ దాకా ఉండాలంటే ఇంకా నేను 15 years చేయాలి, 14 years చేయాలి. 24 years కి ఫుల్ రిటైర్మెంట్ వస్తుంది, అప్పుడు పెన్షన్ కానీ ఇవైనా వస్తాయి. సో అప్పుడు దాకా ఉంటే ఇంకా నేను ఈ ఫీల్డ్ లో తర్వాత నాకు కష్టం అయిపోద్ది కదా ఒకవేళ వెళ్ళాలనుకున్నా కానీ. సో ఇప్పుడు అంటే కొంచెం ఏదన్నా అవకాశం ఉంది నాకు, ఒకవేళ కష్టపడినా ఏదన్నా గ్రౌండ్. సో హోప్ ఉంది, మనం కష్టపడితే ఏదైనా చేయగలమన్న ఒక దాని మీద వెయిట్ చేస్తున్నాం. నార్మల్గా ఇప్పుడు లీవ్ కిందకి రావడానికి రీజన్ కారణం ఉందేమన్నా? కారణం అంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ 3 months లీవ్ ఉంటుంది, మనం అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే 3 months ఒకసారి 4 months ఒకసారి 90 days అంటారు. 90 days. సో ఆ విధంగానే ఒక తీసుకొని వచ్చాను. ఇంకా ఇక్కడ వెళ్దాంలే, చూద్దాం, ఏదన్నా హైదరాబాద్ వచ్చి ఏదన్నా యాక్టింగ్ పరంగా ఏదన్నా ఆడిషన్స్ ఏమైనా ఉన్నా కానీ ఈసారి ట్రై చేద్దాంలే అని అదొక విద్య కూడా వచ్చాను. అదే నేను అప్పుడు ట్రై చేసేవాడిని ఆర్మీకి, ర్యాలీకి వెళ్ళేవాడిని. నేను 2015లో వచ్చినట్టు విజయనగరం ర్యాలీకి వెళ్ళా, కొన్ని ర్యాలీలకి వెళ్ళేవాడిని, కానీ గ్రౌండ్లు అన్నీ పోయేవి అప్పుడప్పుడు. అంటే కొంచెం టఫ్గా ఉంటాయి అప్పుడు, పడిపోయేవాడిని బ్రో. పడిపోతారు అంటే ఒకేసారి 400-500 మందిని రన్నింగ్ వదులుతారు. నేను మా ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కొట్టాను నేను ఇప్పుడు నేను వెళ్ళిన దాంట్లో. అంటే నేను ఫస్ట్ 2 attempts లో కొట్టాను. ఎక్సలెంట్ ఫస్ట్ అంటే మన వదిలిన వాళ్ళందరిలో కల్లా. మా సైడ్ వాళ్ళంతా ఫిట్నెస్ పరంగా రన్నింగ్ పరంగా అంతా ప్రకాశం డిస్టిక్ అంతా వీటిలో బాగానే ఉంటారు, ఎక్కువ ఆర్మీ అట్లనే ఉంటారు, డిపార్ట్మెంట్ లో ఉంటారు, పోలీసు. సో నాకు కూడా వాళ్ళని చూసే అందుకనే మనకు కూడా అది దీని మీద వెళ్ళాలని అప్పుడు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. సేఫ్ సైడ్ గవర్నమెంట్ జాబ్, సేఫ్ సైడ్ ఉంటది. పెళ్లిళ్ళు కూడా ఫస్ట్ గవర్నమెంట్ జాబులకి అవుతాయి, మాలాంటి కావు. అలా ఏం లేదు, చేసుకోవాలనుకుంటే ఎవరికైనా అవుతాయి. లేదు నిజం. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఉన్నాను మా ఊర్లో వెళ్ళి ఓ బాబు నాకు ఒక అమ్మాయి బొంగేస్తారు, ఎవరు గవర్నమెంట్ జాబులకి ఇస్తారు. నిజం, నేను ఒక గవర్నమెంట్ జాబ్ వెళ్ళాం అనుకో, గవర్నమెంట్ జాబ్కి అమ్మాయి ఇస్తారు. అలా ఏం లేదు, నాకు తెలిసి మీరు అట్లా అంటున్నారు. ఉంటది అది, మీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? మీరు కూడా మంచి వెల్ సెటిల్డ్, కానీ మాది పర్మనెంట్ కాదు. అలాగా ఇప్పుడు లైక్ అలానే అలా ఈ రోజుల్లో చూస్తున్నారు. చూసుకుంటాను. ఇప్పుడు నీకు కూడా అలాగే చూస్తారు కదా, మారుతుంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. అంటే ఇంకా అన్ని మనం అది కావాలి ఇది కావాలంటే ఏది లైఫ్ లో అవ్వదు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని కొంచెం డేర్ చేద్దాంలే. ఆఫ్టర్ 2 years ఒక 1.5 year తర్వాత ఉంటాయా మరి ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటున్నావా? ఇంకా ఇదే 1 year తర్వాత డిసిషన్ తీసుకునేటప్పుడు ఏం చూసుకొని డిసిషన్ తీసుకుంటావు?
అంటే సొంతగా అంటే మనం దాని మీద డిపెండ్ అవ్వకుండా ఈ రోజుల్లో ఓన్లీ మూవీస్ తీస్తేనే మూవీస్లో వెళ్ళి యాక్ట్ చేస్తేనే మనం సర్వైవ్ అవ్వాలని ఏం లేదు. మీడియా అనేది చాలా ఇప్పుడు డెవలప్ అయిపోయింది. ఓన్గా అయినా మనం సోషల్ మీడియా అనేది డెవలప్ అయిపోయింది. ఓన్గా అయినా మనం ఏదైనా సొంతగా వెబ్ సిరీస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు కొంచెం టీంని పెట్టుకొని. సో అలా నేను ఆ థాట్లో ఉన్నాను, ఒకవేళ మూవీస్లో రాకపోయినా ఈ విధంగానే వెళ్ళొచ్చు అని. మొత్తం ప్లాన్ వేసుకున్నావు ఆల్రెడీ, నేను సినిమాలో ఇది చేస్తానని. చూద్దాం, ట్రై చేస్తాను, నా వరకు నా బెస్ట్ ట్రై చేస్తాను వెళ్ళి అవకాశాల కోసం. ఇప్పుడు ఉన్నావు, ఇప్పుడు 30 days ఉంటావు. ఎన్ని డేస్ అయింది వచ్చి? 10 days అయింది. 10 days అయిపోయింది వచ్చి. ఏమన్నా కలిసావా ఎవరినైనా? ఇంకా లేదు, ఫస్ట్ ఇదే రోజు వచ్చింది. అంటే కొంచెం ఇంటికాడ పనులు అయినా 5 months చాలా లాంగ్ తర్వాత వచ్చాను లీవ్. సో ఇంటికాడ పనులన్నీ చూసి వచ్చాను. ఇప్పుడు కలవాలనుకుంటున్నా. అంటే ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో అందరినీ కలవాలనుకుంటున్నావా? ఫస్ట్ టైం కదా ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ ఫస్ట్ టైం. ఎప్పుడు మాట్లాడు? మామూలుగా ముంబై ఒక మూవీ ప్రమోషన్కి వెళ్ళాను. అది 3-2 మూవీ ఉంది కదా, వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళతో యాక్టర్స్తో వెళ్ళి ఆ ప్రమోషన్ అప్పుడు చేశాను. అది ఫస్ట్ టైం నాకు కెమెరా మామూలుగా యాక్టర్స్తో వాళ్ళతో అట్లా. తర్వాత ఇంకా యాడ్స్ అవి కొన్ని చేశాను. యాడ్స్ కొన్ని ప్రమోషన్స్ ఏదైతే అంటే ఎక్కువ ప్రమోషన్స్ అవి చాలా వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ఇవి కూడా వచ్చాయి, అవన్నీ నేను చేయలే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వచ్చాయా నీకు? చాలా వచ్చాయి. ఎంత ఇస్తానే వాళ్ళు? వాళ్ళు కొంతమంది పార్ట్నర్షిప్ ఇస్తామనే వాళ్ళు పర్సంటేజ్ ఇస్తామంటారు, కొన్ని lakhs లో ఇస్తామంటారు ఒక ప్రమోషన్ చేస్తే. బట్ నేను అది మనకు కరెక్ట్ కాదనిపించి నేను ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేయలేదు కదా బెట్టింగ్? ఒక్కసారి కూడా ఎప్పుడు చేయలేదు. నేను ప్రమోషన్ కూడా చాలా తక్కువ చేశాను, ఒక 7-8. అది స్విగ్గీకి సంబంధించిన రీసెంట్ గా ఒక BGMI గేమ్ది. అంటే అందులో వాళ్ళు జరిగే ఫ్రాడ్ గురించి, అది ఇట్లా ఫ్రాడ్ జరుగుతుంది, అది చేయకూడదంటే అది ఓకే, అది బెటర్ అని చెప్పి నేను అది చేశాను. ఆ గేమ్ ఆడండి అని చెప్పి నేను అట్లా ప్రపోజ్ చేయలేదు ఎప్పుడు. నువ్వు చేయాలనుకో బోల్డ్ డబ్బులు దాని మీద సంపాదించవచ్చు. అవును, ఇన్స్టాగ్రామ్ లో మీద అంటే ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. చేయలేదు. ఆ కిన్లీకి సంబంధించిన ఒక చేసే యాడ్. ఓకే అంతే తప్ప బెట్టింగ్ యాప్స్ మీద అలా ఏం చేయలేదు. చూస్తున్నావా ఇప్పుడు ఈ మధ్య ఇష్యూస్ బెట్టింగ్ యాప్స్ మీద? ఏమనిపిస్తుంది? అంటే నేను పెద్దగా అంటే పట్టించుకోను వాటి గురించి. అంటే చూస్తుంటాను, క్యాజువల్ గా జరుగుతూ ఉంటాయి, ఎవరెవరు మాట్లాడుకుంటూ ఉంటారు, అన్ని చూస్తూ ఉంటాం. అంటే ఫోన్ ఎవరికి తప్పు అనిపిస్తుంది? తప్పు అంటే తప్పు అనేది మనం ఒక పర్సన్ గా మనలా తప్పు ప్రమోషన్ చేసే వాళ్ళది ఉంటుంది. అంటే వాళ్ళని ఎవరైతే ఫాలో అవుతున్నారు వాళ్ళని గుడ్డిగా, అంటే ఇప్పుడు మనల్ని ఒక ఫాలో అవుతున్నారంటే మన మీద నమ్మకం ఉండబట్టే. మనల్ని ఒక 10 లక్షల మంది ఫాలో అవుతే అందులో ఒక 2 lakhs 1 lakh పీపుల్ అయినా మనం చెప్పింది చేస్తారు, ఇతను చెప్పాడంటే అది కరెక్ట్ అని చెప్పి. సో దాన్ని మనం బేస్ చేసుకుని వాళ్ళని అంటే ఒక ఫోర్స్ చేసినట్టు ఇది ఆడండి, వాళ్ళు మనం ప్రూఫ్స్ చూపిస్తున్నట్టు, గేమ్స్ ఆడుతున్నట్టు, ఇంత నాకు డబ్బు వస్తుంది, ఇది ఆడితే ఇంత వస్తుంది, అది కరెక్ట్ కాదు. అదే తప్పు ఉంది, ఆడే వాళ్ళది కూడా తప్పు ఉంది. ఆడే వాళ్ళని మనం చేంజ్ చేయలేము. కనీసం వీళ్ళన్నా ప్రమోట్ చేయకుండా ఇది తగ్గిద్దేమో అని నా ఒపీనియన్. సితారే కాకుండా గౌతమ్ కూడా ఫాలో అవుతున్నాడు కదా? ఫాలో అవుతుంటాను. ఇంకా ఎవరెవరు సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నారు? సెలబ్రిటీస్ అంటే వర్షా బొల్లమ్మ గారని యాక్టర్స్ ఉన్నారు, ఆవిడ ఫాలో అవుతారు. ఇంకా రియా శివు అని తమిళనాడు వాళ్ళు, ఆమె ప్రొడ్యూసర్, ఆమె కూడా ఫాలో అవుతుంటారు. అంతే. యాక్టర్స్ మెసేజ్ చేశారా ఎప్పుడైనా? యాక్టర్లు మెసేజ్ అంటే ఎవరు చేయలేదు. ఫరియా అబ్దుల్లా గారు మామూలుగా వాళ్ళు ఒక మూవీ ప్రమోషన్ మొన్న వచ్చింది కదా వాళ్ళది ఒక మూవీ, ఆ మూవీ ప్రమోషన్కి మామూలుగా కొలాబరేషన్ అవి పంపించారు. సో నేను అవి మామూలుగా కొలాబరేషన్ వాళ్ళతో చేశాను. మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు వాళ్ళతో. అంతే. ఇంకా నేను మనతో మనల్ని ఫాలో అవుతున్నారు అని చెప్పి మనం అడ్వాంటేజ్ తీసుకుని ఓకే హాయ్ అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మనకి కరెక్ట్ కాదు కానీ నేను అందుకే ఇప్పుడు ఎవరితో వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. మెసేజ్లు అన్నీ చూస్తావు కదా నువ్వు? మెసేజ్లు అన్నీ చూస్తాను. అంటే ఇందులో మెసేజ్లు ఎందుకు చూస్తానంటే కొన్ని ఇట్లా ప్రమోషన్స్ ఏదైనా ఉంటాయి కదా, కొంచెం మంచి వస్తుంటాయి కదా, సో అందుకని చూస్తుంటాను. ఇంకా మనకు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా మన యాక్టింగ్, వాళ్ళు ఇష్టపడబట్టి మనం ఈ రోజు ఎక్కడైనా ఏదో మనం నలుగురు ప్రేమిస్తున్నారు, సో వాళ్ళకి కూడా రిప్లై ఇవ్వాలి కాబట్టి మెసేజ్ చూస్తాను. అంటే నాకు ఎవరైనా మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు, మీ రీల్స్ బాగుంటాయి, మీ వీడియోస్ బాగున్నాయి అంటే ఓకే థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అని చెప్పి అంతే. వీడియోస్ లో చెప్పినట్టు ఫార్మల్ గా చెప్తావా? కాదు, నార్మల్ గా చెప్తాను. థ్యాంక్స్ బ్రో. కాదు బ్రో, ఒక డైలాగ్ చెప్పు. నో సార్ థ్యాంక్స్. చెప్పు బ్రో, పర్లేదు, ఏం కాదు. నో. ఆ రీల్ చెప్పు, లాస్ట్ టైం ఒక రీల్ చేసావు కదా, అది ఐ టోల్డ్ యూ నో. ఓకే, చేసేస్తున్నావా? మరి అదే కదా బ్రదర్. మనం నవరసాలు చేయగల? నవరసాలు అంటే చేయగలం, నేను చేశాను వీడియోస్ లో కొన్ని. నవరసాలు అంటే నాకు వచ్చినంత వాటికి నేను చేశాను బెస్ట్. నార్మల్ గా ఫారినర్స్ నీకు ఎక్కువ ఫ్యాన్స్ కదా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ నేను తెలుగులోనే చేశా.
రీచ్ వెళ్ళేదే కానీ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది కాదు, అంటే ఫాలో చేసేవాళ్ళు కాదు. అర్థం కాలేదు మన తెలుగు వాళ్ళు ఎందుకని అంత వెళ్ళేవి, మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళాయి నేను తెలుగులో చేసినప్పుడు కూడా. ఫాలోవర్స్ ఫాలో చేయరు ఎందుకని మరి చేయరు. అంటే నేను అట్లా చూస్తా కొంచెం ఒక రోజు ఇట్లా ఎక్స్ప్రెషన్స్ వీడియోస్ చేస్తే బాగుంటది, అంటే కొంచెం డిఫరెంట్, అంటే ఏ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది అని, ఇలా ఎవరు చేయలేదు, కొంచెం కొత్తగా మనం ఓన్ కంటెంట్ ఇట్లా చేద్దాం అన్నప్పుడు చేస్తే, సో అప్పుడు అవి కొంచెం మన ఇండియా కాకుండా వరల్డ్ వైడ్ గా వెళ్ళటం, అవి రీచ్ వస్తాం మొదలు పెట్టింది. సో అప్పుడు ఫాలోవర్స్ నేను ఒక 2-3 days లో అప్పుడే చూసాను, ఒక 2-3 days లో నాకు 3 lakhs 4 lakhs ఫాలోవర్స్ వచ్చారు 2-3 days లో. తర్వాత అట్లా ఇంకా అదే కంటిన్యూ చేశా, అంటే ఇంగ్లీష్ లోనే కొంచెం ఎక్స్ప్రెషన్స్. తర్వాత సో వాళ్ళు అలా యూకే యుఎస్ ఫాలోవర్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ మెసేజ్ చేస్తారు. ఏమని పెడుతుంటారు నార్మల్ గా వాళ్ళు? నార్మల్ గా అంటే ఏం పెడతారు, మీ రీల్స్ బాగుంటాయి, ఇంకా అట్లా మనల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. కొంతమంది ఫన్నీగా కామెంట్స్ పెడుతుంటారు, కొంతమంది అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఫారినర్స్ వాళ్ళు కూడా అందరూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఎక్కడైనా. కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది మనల్ని తిడుతున్నట్లుగా పెడతారు. ప్రపోజల్ అంటే అట్లాంటివి కూడా వస్తుంటాయి, మనం వాళ్ళని జస్ట్ థ్యాంక్స్ అని చెప్పి అంతటితో వాటికి ఇంకా మిగిలి ఇంక మాట్లాడేది ఏమి ఉండదు. వాళ్ళే పెడతారు, వాళ్ళు ప్రపోజ్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు మనం రీచ్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఇట్లాంటి సమస్య, అది ఎవరైనా ఎంతమంది చేస్తుంటారు అంటే ఎంతమంది అంటే చాలా మంది, అంటే మీరంటే ఇష్టం అట్లాంటి పెడుతుంటారు అంతే. దాని గురించి ఐ లవ్ యూ రామ్ మనం థ్యాంక్స్ అండి అంతే, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అంతవరకే. నార్మల్ కొంచెం కెమెరా అంటే ఫియర్ ఉంది కదా? కెమెరా అంటే ఇట్లా అలా ఫియర్ ఏమి ఉండదు. కెమెరా అంటే ఫియర్ ఉంటే నేను ఇన్ని వీడియోస్ కెమెరా ముందు వచ్చి చేయను. కాకపోతే కొంచెం అంటే ఇప్పుడు జనాలు స్టార్టింగ్ లో ఉండింది ఒక 2-3-4 minutes అట్లా, తర్వాత నార్మల్ అయిపోతావు. నార్మల్గా వదిలేసాయి జనాలు వాళ్ళందరినీ పట్టించుకోక, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరిని పట్టించుకోక కెమెరా ఈ దాంట్లోకి వచ్చినప్పుడు. నేను చూసాను స్టార్టింగ్ లోకి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది నీలో. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడుతూ సెటిల్డ్ గా మాట్లాడా, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యి కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాం అంతే. అని అర్థమైంది, కొంచెం ఇంట్రోవర్ట్ లా ఉన్నాడు. ఇంట్రోవర్ట్ అంటే అట్లాంటిదే, కాకపోతే ఫ్రీ అవుతాం కొంచెం సేపు అట్లా కన్వర్సేషన్ స్టార్ట్ అయితే. అదే బ్రో, ఇప్పుడు మరి అక్కడ మందు అలవాటు ఉందా? మందు అలవాట్లేదు పక్కా ఉంటది అంటే అలా అని ఏం లేదు, అలా రూల్ ఏం లేదు. ఐస్ కదా, కూల్ కదా, కూల్ అంటే తాగే వాళ్ళు తాగుతుంటారు అట్లా, అలా ఏం లేదు. అది ఒకప్పుడు ఒక జనాలు ఆర్మీలో జాబ్ చేసే వాళ్ళందరూ మందు తాగుతారు, వాళ్ళకి మందు బలవంతంగా ఇస్తారు, అదేం ఉండదు. తాగే వాళ్ళందరికీ 2 days కి ఒకసారి అట్లా 3 days కి ఒకసారి ఇస్తారు, తాగొచ్చు. అది కూడా లిమిట్స్, ఒక 2 pegs అట్లా ఇస్తారు. అది తాగే వాళ్ళు తాగుతారు, తాగని వాళ్ళు తాగరు. తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేచ్చు, అలా అది ఎక్కడైనా ఉంటుంది తీసుకొని ఇచ్చేది, కానీ అట్లా అది లేదు. అలా తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేది కూడా ఉంటే ఇచ్చుకోవచ్చు. యాక్చువల్ అయితే అలాంటి రూల్ ఉండదు. తాగు లేదు, తాగను. అంటే మనకు వద్దులే, మనకి ఇంట్రెస్ట్ లేదు దాని గురించి. ఎప్పుడు ఇంట్రెస్ట్ దాని జోలికి వెళ్ళాలనుకోవట్లే. ఏమి అలవాటు? స్మోక్ బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, స్మోక్. అందుకే బ్రో నువ్వు ఇల్లు కట్టుకున్నావు, మంచిగా డబ్బులు సేవ్ చేసుకుని మంచిగా. ఇది లైక్ అంటే నాకు ఉండేది జాబ్ రాగానే ఒక మంచి బండి తీసుకోవాలి, బండి మీద తిరగాలి, ఇదంతా ఉండేది. ఒక మంచి రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైక్ నాకు బాగా, అంటే రాకముందు. వచ్చిన తర్వాత ఎలా కాదు, మనకు అసలు ఇల్లే లేదు. ఇల్లు లేకుండా నేను బైక్ మీద తిరుగుతా, ఫోజులు కొడతా ఉంటే జనాలు వీడికి ఇల్లు లేదు, ముందు బైక్ మీద తిరుగుతున్నాను ఎవరైనా సహజంగా అనుకుంటారు. ఎందుకంటే పల్లెటూరు మేము ఉండేది, సిటీ కాదు. మనం పక్క వాళ్ళు పట్టించుకోవడానికి. పల్లెటూరులో ఏంటంటే ఒకరికొకరు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదులే అని చెప్పి ముందు హోమ్ ఒక 4 years అట్లా జాబ్ చేసి మనీ సేవ్ చేసుకొని ఇల్లు కట్టాం. మీ ఊర్లో గుర్తుపడతారా? గుర్తుపడతారు మా ఊర్లో. కానీ నువ్వు ఇన్స్టాగ్రామ్ కి బయటకి డిఫరెన్స్ ఉన్నావు తెలుసా? డిఫరెంట్ ఉన్నావు. ఎందుకు అంటే అంటే ఫేస్ మారింది, కొంచెం చేంజ్ ఉంది. కెమెరాలో కొంచెం వేరేగా ఉన్నావు, బయట వేరే. అంటే ఎక్కువ వీడియోస్ అన్ని అక్కడే చేస్తుంటాను. సో అక్కడ క్లీన్ షేవ్ డైలీ, అంటే మనం బియర్డ్ అని పెంచుకోవడానికి ఏముండదు, హెయిర్ కూడా ఎక్కువ పెంచేది ఉండదు. సో డైలీ క్లీన్ షేవ్ లో వెళ్ళాలి. ఓకే, అందువల్ల కొంచెం డిఫరెంట్. మేబీ ఎవరు
గుర్తుపడుతున్నారా ఇప్పుడు తిరుగుతున్నావు కదా హైదరాబాద్లో? హైదరాబాద్లో ఇంకా మనం బయట ఇక్కడ తిరగలేదు, జస్ట్ వచ్చాను మీ దానికడికి కూడా వచ్చాను. మామూలుగా ఒంగోలు మా ఏరియాలో గుర్తుపడుతుంటారు, వస్తారు ఎక్కడన్నా నేను ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ వచ్చి గుర్తుపెట్టి మీరు ఫేమస్ రామ్ కదా అని చెప్పి ఫోటోలు తీసి అడుగుతారు. ఫేమస్ రామ్ అని ఎందుకు పెట్టుకున్నాం? మెయిన్ క్వశ్చన్ అదే నాకు, ఫేమస్ రామ్ ఎందుకు అంటే కొంచెం యూనిక్ గా ఉండాలి అంటే రామ్, అదే నేను ఏదైనా ఒక పేరు యూనిక్ గా ఉంటే బాగుంటది అని ఒక థింక్ చేశాను. కానీ ఫేమస్ ఎందుకు అంటే మనం అల్టిమేట్ గా ఎవరికైనా అదే కదా, ఫేమస్ అవ్వాలి, నలుగురు మనల్ని గుర్తుపట్టాలి. చాలా మంది ఏమంటారు తెలుసా మా యూత్ అంతా, ఫేమస్ రామ్ అని పెట్టుకుని నిజంగా ఫేమస్ అయిపోయాడు. నేను కూడా చూసాను అట్లాంటి కామెంట్స్, పేరు పెట్టుకుని నిజంగానే ఫేమస్ అయిపోయాడు. కానీ ఆ ఫేమస్ అట్లా నేను ఇన్స్టెంట్ గా అవ్వలేదు. నేను 3-4 years వీడియోస్ చేశాను. నార్మల్ గా వీడియోస్ చేసిందంటే ఇట్లా ఓన్ గా కాకుండా, ఇప్పుడు అందరు రీల్స్ లో చేస్తుంటారు కదా, అంటే డైలాగ్స్ హీరోలు చెప్పిన వాటి ఇట్లా అలా 2-3 years చేసిన తర్వాత ఇట్లా కాదులే మనం ఓన్ గా ఏదైనా చేద్దాం, ఓన్ గా కంటెంట్ ఉంటేనే ఏదైనా అయ్యిద్ది అని చెప్పి అప్పుడు చాలా మంది యాక్టర్లకి యాక్టింగ్ నేర్పించడానికి ఈ రీల్స్ చేస్తున్నావా యాక్టర్స్ కి? అలా ఏం లేదు బ్రదర్, యాక్టర్ కి మనం ఏం నేర్పిస్తాం, నేను నేర్చుకోవడానికి నా సొంతగా నాకు ఇది వచ్చు అని. అసలు నువ్వు నేర్చుకోవడానికి పెట్టుకుంటున్నావు? మేమే కొంతమంది ఏమనుకునే వాళ్ళు అంటే లైక్ మనకి అంటే యాక్టింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి యాక్టింగ్ నేర్పిస్తున్నాడు. అలా ఏం లేదు, మనకు వచ్చింది అంటే మనకు వచ్చింది చూపిద్దాం అంతే. నేను ఇన్స్టాలో బయోలో చూసాను, ఒక 3 చూసా. రైటరా నువ్వు? రైటర్ అంటే ఇప్పుడు నేను చేసే వీడియోస్ నేనే రాసుకుంటాను కాబట్టి రైటరు అంతే కదా. మరి ఇప్పుడు నా స్క్రిప్ట్ కానీ నేను ఏం మాట్లాడాలి, ఏం వీడియో తీయాలి అనేది నేను ఎప్పుడు ఒకరికి కాపీ కొట్టేది ఏమన్నది కదా. సో నా వీడియోస్ నేనే రాసుకుంటాను. సో అట్లా రైటింగ్ అంటే నాకు కొంచెం ఏదన్నా స్టోరీస్ కూడా నేను రాసుకుంటాను కొన్ని. ఏదన్నా ఇప్పుడు నా ఫ్యూచర్ లో మనం ఏదైనా యాక్టర్ పరంగా అయితే మన స్టోరీస్ అన్ని తీయొచ్చు. స్టోరీలు రాస్తున్నావా? రాసుకుంటా అంటే నా ఓన్ గా రాసుకొని ఉంచుకుంటాను. రాసుకుంటుంటావా సినిమా తీయడానికి? సినిమా అంటే ఏమో పాసిబుల్ అయితే ఆ దేవుడు సహకరిస్తే. ఏముందిలే బ్రో, ఫేమస్ అయిపోవు, నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ చాలా మంది. ఫేమస్ ఏం కాదు, లేదు మాకన్నా చాలా మంది, 8 లక్షల మంది, 8.5 లక్షలు ఉన్నారు. మాకు ఇంకా 2 లక్షలు వస్తున్నారు. ఇంకా అలా చాలా మంది ఉన్నారు. మీకంటే లేకపోతే మీకు మామూలుగా మీరు బయట ఫేమస్, మీకు అందరు తెలుసు ఎక్కువగా అంతే. కానీ ఫాలోయింగ్ ఎక్కువ మీకే ఉన్నట్టే, అఫీషియల్ గా మీకే ఫాలోయింగ్. మోటివేటర్ ఎవరిని మోటివేట్ చేస్తుంటారు నార్మల్గా? ఎవరినంటే నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను. నా వీడియోస్ దగ్గర ఎవరైనా మోటివేట్ అంటే నేను చెప్పే వీడియోస్ కొన్ని ఉంటాయి, కొన్ని మోటివేట్ చేసే వీడియోస్ కూడా చెప్పాను. తెలుగులో స్టార్ట్ చేసినప్పుడు చెప్పా కొన్ని అట్లాంటి. అంటే ఫస్ట్ మోటివేషన్ టైప్ లో, అంటే నాకు వచ్చినట్లు, అంటే నేనేదో పెద్ద మోటివేటర్ అని కాదు, ఏదో వచ్చిన విధంగా చెప్పాను అందరినీ నార్మల్ గా. ఇన్స్టాల్ అందరూ ఇప్పుడు మోటివేషన్ అప్పుడు అందరు చెప్తున్నారని అది ఆపేసావు? అలా ఏం లేదు, నేను పర్టికులర్ అదానండి కాదు, ఎప్పుడన్నా ఒకటి చేయాలనిపించినప్పుడు ఆ విధంగా చేస్తుంటాను. సోషలిస్ట్ అంటే ఇప్పుడు ఏదన్నా ప్రజలకు సంబంధించినవి ఉంటాయి కదా సమస్యలు, అలాంటి వాటి గురించి. అంటే ఇప్పుడు ఈ ఇన్స్టాల్ వీటిలో ఏం చేయలేదు. నేను పాస్ట్లో నాకు ఒక ఛానల్ ఉండేది, జనసైనిక్ మీడియా అని చెప్పి, యూట్యూబ్లో కూడా ఉంది. 3 lakhs ఫాలోవర్స్ ఉన్నారు అందులో కూడా. అప్పుడు జనసేన పార్టీ అంటే ఆ పరంగా నాకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండి మామూలుగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుతుంటా. మామూలుగా నాకు కొంచెం ఏదైనా ప్రజల సమస్యలు అంటే, మనం ఆర్మీలో జాబ్ చేస్తుందంటే అల్టిమేట్గా పీపుల్స్కి సర్వీస్ చేస్తున్నాం మనం. అందరూ ఈ జాబ్ని ఎంచుకోరు కదా. అదే నాకు కొంచెం అట్లా సోషల్ పరంగా కొంచెం ఇంట్రెస్ట్. సోషల్ మీడియాలో ఎప్పుడు యూనిఫామ్ తో ఎప్పుడు చాలా తక్కువ కదా, అవి ఎలా ఉండవు మాకు, పెట్టకూడదా? పెట్టకూడదు. అందుకే నేను ఇప్పుడు చాలా మందికి తెలియదు కదా, చాలా మందికి తెలియదు, అవి అలా ఉండదు. అంటే ఇప్పుడు నాకు కొంచెం రీచ్ ఉంది కాబట్టి గబాలు నేను పెట్టేసిన ఏదన్నా ఎక్కువ వెళ్ళిపోయిద్ది. సో అది చూసినా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి అలవ్ లేనప్పుడు మనం ఎందుకు అవి చేయడం, డ్రెస్ మీద పెట్టి. సో అందుకని ఇప్పుడు నేను అసలు ఎప్పుడు ఫోటోలు ఏం పెట్టుకో కదా సోషల్ మీడియాలో ఎప్పుడు పెట్టాల. మీ అమ్మగారు ఇంట్లో వాళ్ళకి తెలుసా, మీ చుట్టాలందరికీ తెలుసా ఈ వీడియోస్ ఇవన్నీ? తెలుసు, మా అమ్మగారికి అందరికి తెలుసు. యాక్టింగ్ వెళ్తానంటే ఏమన్నారు? మానేస్తాను యాక్టింగ్ వెళ్తాను. వాళ్ళు ఏమనలేదు, అంటే వాళ్ళకి తెలుసు నేను సఫర్ అయ్యాను, 10 years సఫర్ అయ్యాను. ఒక సఫర్ అంటే జాబ్ అంటే అది ఒక జాబ్ అయినా కానీ చాలా కష్టం, ఎన్నో హార్డ్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎక్కడ తింటాం ఉండేది.
చాలా మైనస్ టెంపరేచర్లో కూడా ఉన్నాను నేను చాలాసార్లు అట్లాంటి ప్లేస్లో. ఆక్సిజన్ కూడా అందని ప్రదేశాల్లో కూడా ఉన్నాం, అంటే ఆక్సిజన్ కూడా ఉండదు సరిగ్గా. అట్లాంటప్పుడు మనం 10 years ఫ్యామిలీ కోసం ఆ జాబ్ మీద ఇంట్రెస్ట్ కోసం చేశా. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం నా వల్ల ఇల్లు కట్టుకున్నాం, బ్రదర్ కొంచెం సెటిల్ అయ్యే ఉన్నాడు కాబట్టి వాళ్ళు నాకు అబ్జెక్షన్ ఎప్పుడు చెప్పలా, ఎప్పుడు చెప్పరు కూడా. అంటే నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చేయొచ్చు. బిగ్ బాస్ చూస్తుంటావు? టీవీ షోస్ బిగ్ బాస్ రెగ్యులర్గా చూస్తుంటాను. అంటే రెగ్యులర్గా అంటే మనకి టైం కుదిరినప్పుడు వస్తుంటాయి కదా, చూస్తుంటాను. హాట్స్టార్ టీవీలో చూస్తుంటాం, ఫోన్లో ఉన్నాయి కదా, వస్తుంటుంది కదా హాట్స్టార్లో, చూస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంది. ఉందా? వస్తావా? ఛాన్స్ వస్తే వెళ్తావా? వెళ్తాను, కంపల్సరీగా వెళ్తాను. పక్కా. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం ఒక యాక్టర్గా వెళ్ళాలనుకున్నప్పుడు అది కూడా ఒక అవకాశమే కదా. అలా వెళ్ళినా కానీ మనకి అవకాశాలు అనేవి షోస్లో, టీవీ షోస్లో, మెయిన్గా ఒక యాక్టర్ అంటే ఏదైనా మనకి అది కూడా ఒక యాక్టింగ్ లెక్కే. దాంట్లో వెళ్ళడం వల్ల టీవీ షోస్లో కూడా ఛాన్సెస్ వస్తాయి. సో ఓకే, ఆ పరంగా నాకు వెళ్ళాలని. గొడవలు అన్నీ అవుతాయి, మరి నువ్వు ఇలా ఉన్నావు, పడతావా? నేను అంటే మీతో మాట్లాడుతుంటే ఇలా అన్నా అనిపిస్తుంది, నేను ఆర్మీ జాబ్ చేసేవాడిని, మనకి ఆ మాత్రం మనం మేనేజ్ చేయగలం. ఎందుకంటే మనకి ఎంతకంటే ట్రైనింగ్ లో గన్నులు ఇవి అవి అన్ని చూసిన వాళ్ళకి మనకి అలాంటి ఆటలు ఇట్లతో కొత్తగా భయపడేది ఏమన్నది. చాలా మంది ట్రైనింగ్ లో పారిపోతారు అంటారు, అంత హార్డ్ ఉంటది. పారిపోతారంటే మెయిన్ హార్డ్ కంటే ఒక్కసారిగా మనం వెళ్ళి 6 months అసలు ఏం ఉండదు. ఫోన్స్ కానీ ఎక్కువగా మనం ఫోన్లు ఫ్రీగా ఆడుకునేది ఉండదు. మార్నింగ్ 3కి అలా లెగవాలి, ఎర్లీ మార్నింగ్ 3కి పడుకునేటప్పటికి మళ్ళీ 10-11 అయిపోద్ది నైట్. గ్రౌండ్లో ఓన్లీ ఇంకా అంతా గ్రౌండ్లోనే ఎక్సర్సైజ్లు అని అవన్నీ డ్రిల్ అని ఇవన్నీ చాలా హార్డ్ ఉంటుంది. సో అది తట్టుకోలేక అదొకటి. ఇంకోటి మెయిన్ ఇంటికాడ వాళ్ళని అంటే అప్పుడు దాకా ఒకసారిగా మిస్ అయిపోతుంటారు కదా, 6 months ఇంకా ఏం ఉండదు, మధ్యలో పంపించేది ఉండదు. ఏదన్నా ఎవరికైనా ఎమర్జెన్సీ ఇంట్లో ఏదో ఇన్ కేసు ఇంట్లో వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ అట్లా వచ్చినప్పుడు పంపిస్తారు, వస్తే పంపించరు. సో అది దానివల్ల వెళ్ళిపోతూ ఉంటారు, అది తట్టుకోలేక. చాలా మంది వచ్చారు, చూసాను. నాతో పాటు చేసేవాళ్ళు కూడా వెళ్ళారు, మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చారు. అంటే తీసుకొచ్చడం అంటే వాళ్ళ అమ్మ వాళ్ళే తీసుకొచ్చి వదిలిపెడితే వెళ్ళిపోతుంటారు. అట్లాగే ఉంటుంది, హాస్టల్లో తీసుకొచ్చి వదిలినట్టుగా వెళ్ళిపోతుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. మిస్ అవ్వరు మరి మీ ఫ్యామిలీ? నువ్వు ఫ్యామిలీని ఎందుకు మిస్ అవ్వం, మిస్ అవుతానే ఉంటాం. కానీ ఒకసారి మనం కమిట్ అయ్యాక దానికి చేయాలి. ఆ జాబ్కి వెళ్ళినప్పుడు అసలు నీ లైఫ్ ఫుల్ పూర్తిగా ఏం అనుభవించలే. ఈ 10 years ఇంకా మన లైఫ్ లో వెనక్కి తిరిగి చూస్తే ఏం లేదు. చిన్నప్పటి నుంచి ఏమీ ఉండదు, చిన్నప్పుడు చదువు అయిపోయింది, స్టడీ అయిపోయింది, వెంటనే ఇంకా జాబ్, మళ్ళీ 10 years అంతా ఆ జాబ్ లోనే, ఏం లేదు. పెళ్లి అయిపోయింది మధ్యలో, అయిపోయింది, ఇంకేమి అసలు లైఫ్ సరిగ్గా ఏం చూడలే. బయట లైఫ్ మనం తిరిగింది, ఎంజాయ్ చేసింది అంటూ పెద్దగా ఏం లేదు. ఎప్పుడైనా లీవ్కి వస్తే ఇంకా మనం లీవ్కి వచ్చినప్పుడు ఏం చేస్తాం, మన ఇంటికాడ తిరగడం, ఇంటికాడ వాళ్ళతో ఉంటాం. ఆ 1 month తెలియని కూడా తెలియదు, ఒక రోజులో అయిపోద్ది. మళ్ళీ ఆ లీవ్ అయిపోయి వచ్చేటప్పుడు ఎంత ఆనందం ఉండిద్దో, వెళ్ళేటప్పుడు అంతకు 100 రెట్లు బాధ కలిగిద్ది. ఎన్నోసార్లు వెళ్ళకూడదు అనుకుంటా కూడా మళ్ళీ దిగేద్దాం, ట్రైన్ దిగేసి వచ్చేద్దాం అనుకుంటా కూడా మళ్ళీ వెళ్ళిన రోజులు ఉన్నాయి. ప్రతిసారి అంతే, ఎవరైనా నేనే కాదు, ప్రతి సోల్జర్కి అట్లాగే ఉంటుంది. ఇంటికి వచ్చి మళ్ళీ లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధ ఉండిద్ది వాళ్ళకి, వెళ్ళాలనిపించదు. ఎందుకంటే ఒకసారి మిస్ అయిపోతారు కదా, అంత కనెక్షన్ అంతా కట్ అయిపోయింది బయట ప్రపంచంతో. ఇప్పుడు పోలీస్ జాబ్స్, సిఆర్పిఎఫ్ వీళ్ళు అన్నా కొంచెం ఉండిద్ది బయటికి తిరగడం ఫ్రీ అందుగా, కానీ ఆర్మీలో అట్లా ఉండదు, చాలా స్ట్రిక్ట్. ఒకసారి లోపలికి వెళ్తే బయట ప్రపంచంతో కనెక్షన్స్ కట్ అయినట్లే అనమాట, ఎక్కువగా ఉండదు. మనం మళ్ళీ లీవ్కి వస్తేనే లోపలంతా మన ట్రైనింగ్ ఏంటో, మన వర్క్ ఏంటో వాటి మీద బిజీలోనే మొత్తం మీద అయిపోతుంది. ఓకే, అందుకు వాటి నుంచి కొంచెం ప్రశాంతత కోసం ఇండస్ట్రీ నార్మల్గా ఏం చేయాలనిపిస్తుంటది నార్మల్గా నీకు? అంటే వాటి నుంచి ప్రశాంతత ఏం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు 10 years నేను చేసిన దానికి ఏంటంటే నాకు ఇప్పుడు ప్రశాంతంగానే ఉండేది. ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కష్టం ఉండేది, ఎవరికైనా కొంచెం సీనియారిటీ పెరిగే కొద్దీ ఆ జాబ్లో ఏంటంటే కొంచెం ఫ్రీ అనేది దొరికిద్ది, రిలాక్సేషన్ ఉండిద్ది. కానీ ఇప్పుడు మనకి యాక్టింగ్ పరంగా నాకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి, సో 10 years అంటే చాలా చేసాం మనం, జాబ్ గురించి చాలా చేసాం కాబట్టి, సో కొంచెం ఒక 2 years చేసి వాలంటీర్ కన్నా రిటైర్మెంట్ తీసుకొని ఈ పరంగా వద్దాం అనుకుంటున్నాను. అంటే మెయిన్ ఇప్పుడు నాకు మెయిన్ ఎక్కువ ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీద. యాక్టింగ్ మొత్తం నీ ఫోకస్ అంతా ఇప్పుడు యాక్టింగ్ మీద. అయినా సరే ఒకసారైనా కనపడాలి పెద్ద తెర మీద. ఏ యాక్టర్ అంటే ఇష్టం నీకు? యాక్టర్ అంటే పర్టికులర్గా అట్లా ఏం లేదు, అందరూ ఏ సినిమాలు అయితే బాగుంటే చూసే ప్రతి సినిమాలు చూసినప్పుడు అందులో ఏ యాక్టర్ నచ్చినా. ఏ యాక్టర్తో యాక్ట్ చేయాలనుకుంటున్నావు?
నాకు ఏ యాక్టర్తో అవకాశం కలిగినా అది ఒక వరంగానే భావించి చేస్తాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి స్టార్టింగ్లో ఎవరితో వచ్చిన అలాగనే కాదు, కమల్ హాసన్ గారు చాలా బాగుంటుంది. ఆయన కూడా వెరస్టైల్ యాక్టర్ ఆయన. సో అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో మనకు అవకాశాలు రావులే, కానీ వాళ్ళ యాక్టింగ్ అంటే ఇష్టం. కమల్ హాసన్ గారు కానీ, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, వాళ్ళతో ఏదో ఒక సినిమాలో రోల్ ఒక చిన్న రోల్. ఇప్పుడు ఎలాగో మన అనిల్ రావుపూడిది చిరంజీవి గారిది ఒక సినిమా వస్తుంది, అందులో వచ్చేస్తే అవకాశం ఏం అందులో రావాలంటే నేను ముందెళ్ళి మనం ఏదైనా ట్రై అయినా చేయాలి కదా ఆడిషన్స్ కానీ. మనకి జాబ్ వల్ల కుదరలేదు. గ్రౌండ్ లో వెళ్ళి ఏదైనా ఆడిషన్స్కి వెళ్దామన్నా అట్లా వెళ్దామన్నా ఈ జాబ్ లో ఉండడం వల్ల కుదరట్లేదు అది. సో జాబ్ అన్నా లీవ్ చేసి దీంట్లోకి వస్తేనే ఇంకా ఈ గ్యాప్ లో కూడా మళ్ళీ ఇంకా టెస్టింగ్ చేసినా మళ్ళీ అలాగే వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకెవరిని లేదు. ఒకవేళ సినిమా అవకాశం వస్తే అక్కడ పర్మిషన్ తీసుకుని రావచ్చు అట్లా అని చెప్పి లీవ్ తీసుకుని. సినిమాకి లీవ్ అంటే ఇవ్వరేమో, ఏదో పెట్టుకోవాలి, ఏదో పెట్టుకోను లేదంటే చెప్పుకోను ఇట్లా అని చెప్పి వచ్చిందని అప్పుడు అది ఆలోచించవచ్చు. కానీ వచ్చే అవకాశం ఉండిద్దని అనుకుంటున్నా. కాదు, ఇప్పుడు మరి నీకు అక్కడ ఇబ్బంది, ఫేమిల్లో కనబడితే ఇబ్బంది అని అన్నావు కదా, మరి ఈ రీల్స్ చూడరా మీ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరు? రీల్స్ అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ తక్కువ అంతేనా? అవేం కాదు, నార్మల్ యూనిఫామ్ అవన్నీ యూనిఫామ్ లో ఉండకూడదు. మెయిన్ మనం యూనిఫామ్ లో ఉండి మన జాబ్ గురించి మన డీటెయిల్స్ అవి చెప్తే అది తప్పు అది. సో మనం అలాంటిది ఎప్పుడు చేయలేదు. మరి చాలా మంది వేరే వాళ్ళు ఇంటర్వ్యూస్ లో వీటి గురించి యూనిఫామ్ వేసుకొని మాట్లాడుతుంటారు, మరి వాళ్ళు మరి అసలు వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు చూసావా? నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? ఇంటర్వ్యూస్ చూసావా? కొన్ని చూస్తుంటాను, కానీ అది నాకు కూడా అదే అనిపించేది, వాళ్ళు మరి ఎట్లా చేస్తున్నారు ఏంటా అని చెప్పి అనిపించేది. కాకపోతే వాళ్ళకి ఎప్పుడు అలా అవ్వలేదేమో, మరి వాళ్ళు చూడలేదు మా వీడియోస్ ఎవరు, కానీ అలా చేయకూడదు. మాకేదో ఎలా లేదు డ్రెస్ మీద ఎలాంటివి చేయడం ఏంటి. మొత్తం డిపార్ట్మెంట్ అంటేనే మ్యాక్స్ ఫేమ్ ఆఫ్ ఇవన్నీ చూపించుకోకూడదు, మనం చెప్పకూడదు. మీ ఫాలోవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళకి చెప్పేది ఏముంది, నేను ఎప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్ చేయడానికి నా 100% ఎఫర్ట్స్ పెడతాను. వాళ్ళని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను లాస్ట్ వరకు. థ్యాంక్ యూ సో మచ్ రామ్, ఫేమస్ రామ్. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను మెసేజ్ పెట్టిన వెంటనే నాకు రిప్లై కూడా ఇచ్చావు ఇన్స్టాలో నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని, ఇండస్ట్రీలోనే సినిమాల పరంగా నీకు ఆఫర్స్ రావాలి, ఇండస్ట్రీ పరంగా కూడా మంచి సక్సెస్ అవ్వాలని, జాబ్ని కూడా అలాగే చేసుకుంటూ ఇది కూడా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయినంత మ్యాక్స్ ట్రై చేయి, దాన్ని వదలకుండా ఉండడానికి ట్రై చేయి. లేకపోతే సినిమాలు అన్నావు కాబట్టి దాని మీద సక్సెస్ అవ్వాలని, వెల్కమ్ టు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రామ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సియా.